చెత్తతో భూమి నింపేస్తున్నాం మనం. మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చేతి సంచితో బజారుకి వెళ్దాం, మీతో అవుద్ది. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చారు వీళ్ళందరూ తీసుకొచ్చారు. దీంట్లో లీలాకుమారి గారు, శ్యామ్ గారు, విజయ్ గారు, సురేష్ గారు, పి సురేష్ గారు, ఏ సురేష్ గారు, రవి గారు, ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఇంత సమయాన్ని కేటాయించారు. ఇక్కడ డబ్బులు కాదండి, సమయం ఇచ్చేవాడే గొప్పోడు. పాలేకర్ గారు మనందరి కోసం 40 సంవత్సరాల సమయం ఇచ్చారు. 40 సంవత్సరాలు ఎవరైనా ఇస్తారండి? 4 రోజులు మనం ఎవరికైనా సమయం ఇచ్చామా? మరి 40 ఏళ్ళు మనందరికీ చెప్పి 38 లక్షల మందిని తయారు చేశాడు ఆయన. అన్నీ కలిసే ఉన్నాయి. ప్రతి ప్రాణి ఈ భూమండలం మీద కలిసే ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఆహారం కోసం అన్నీ కలిసే ఉన్నాయి. ఇప్పుడు కలిసే ఉన్నామనే నిదర్శనం మనకు కనపడుతుంది. మీ అందరినీ చూస్తుంటే చూడండి, చిన్న చీమలు ఆహారం కోసం అన్నీ కలిసే వెళ్తాయి, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వెళ్ళం. చేపలు కూడా మీరు నదిలో చూస్తే చిన్న చిన్న చేపలు, కొన్ని వందల చేప పిల్లలు ఒక లయబద్ధంగా ఇలా వయ్యారాలు పోతూ తిరుగుతూ ఉంటాయి. ఈ చివర ఉన్న చేపకి ఆ చివర ఉన్న చేపకి కొంచెం దూరం వెళ్ళాక ఇలా తిరుగుదాం అనేది ఎలా కమ్యూనికేట్ చేసుకున్నాయి కదా, ఎక్కడ విడిపోలేదు. కాకిలు కూడా ఒక ఆపదొస్తే అన్నీ కలుస్తాయి, కోతులు కూడా కలుస్తాయి. మనమే కలవట్లేదు. మనం ఇప్పుడు కలుస్తున్నాం అనేది లీలా గారు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది టీవీలకి అతుక్కుపోకుండా, యూట్యూబ్లకు అతుక్కుపోకుండా ప్రకృతితో కలిసి మీ కుటుంబానికి మంచి ఆహారం ఇస్తున్నారు. మీ అందరికీ ఒక అద్భుతమైన విత్తనం తీసుకొచ్చా. ఇది వైలెట్ రంగులో ఉండే చిక్కుడుకాయ. ఈ చిక్కుడుకాయ వైలెట్ రంగు ఉంటుంది. దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందనేది ఇది నేను సేకరించి తరకటూరు అనే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. వచ్చేటప్పుడు మీ అందరికీ ఇది నేను తీసుకొచ్చాను. అలాగే నా మిత్రులు సాంబిరెడ్డి గారు అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కుంచినపల్లి దగ్గర ఆయన 15 ఎకరాలు ఆకుకూరలు పండిస్తున్నాడు. ఇంత పెద్దగా ఆకుకూరలు సేద్యం చేసి ఆయన ఒక్కడున్నాడు. ఆయన మీ దగ్గరికి వస్తానంటే నేతి బీరకాయలు ఇచ్చారు, విత్తనాలు. ఈ 2 నేను లీలా గారికి ఇస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది, రుచి కూడా. మీరు దీన్ని కూడా రేపు పెరిగే వాళ్ళకి ఇచ్చేది, పండించినాక ఇవ్వటం అనేది చెయ్యండి. మీరందరూ కలిసి ఒకటి చేయాలని నేను మనసులో పెట్టుకున్నాను, సంకల్ప బలం. నేను 14 సంవత్సరాలు పూర్తి 15 సంవత్సరంలోకి వస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. నేను హైదరాబాద్ వెళ్ళిన రోజున 92లో ఈ వ్యవసాయం చేస్తానని, గోవులతో ఉంటాననేది నేను ఊహించలా. ఒక ఆర్టిస్ట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను, జేఎన్టీలో జాయిన్ అవుదామని. మరి ఈరోజు స్వామివారు, కలియుగ దైవం మన స్వామివారు ఈ అవకాశం ఇచ్చారు. 2010లో మా అమ్మగారు కాలం చేస్తే అమ్మగారు పేరున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక ప్రకటన ఇచ్చారు. అదే సంవత్సరంలో స్వామివారికి అభిషేకానికి సంకర జాతులతో జరుగుతుంది, దేశవాళీ ఆవులు, ఒంగోలు ఆవులు ఇస్తే భక్తుల నుంచి స్వీకరిస్తామని ఒక ప్రకటన వచ్చింది 2010. నేను నా మిత్రుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి 4 ఆవులు కొన్నాం. మమ్మల్ని చూసి మా మిత్రులందరూ తలో ఒక ఆవు ఇష్టం మొదలుపెట్టి శివరాత్రి రోజున ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అనుకోకుండా, ఇది ఎంత అనుకుని చేసింది కాదు. ఆ రోజు శివరాత్రి అయింది అంతే. 108 ఆవులు ఏవి కృష్ణారావు గారు ఈవోగా ఉన్నప్పుడు అక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు అవి దగ్గరగా 400 ఆవులైనాయి. నేను ఆ ఆవులు పంపించేటప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళే అవకాశం కలగలేదు నాకు. కోవిడ్ ముందు రోజున ఒక కార్యక్రమానికి పిలిచారు.
రేపు నుంచి స్వామివారి దర్శనాలు ఆపేస్తున్నారు. స్వామి పిలిపించుకున్నాడు, రారా ఒకసారి అన్నట్టుగా అనిపించింది నాకు. అలా ఆ రోజు స్వామివారిని దర్శనం తీసుకున్నాను. ఇది 2010లో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు సబర్మతి గారు ఒరిస్సాలో ఉంటారు. ఆవిడ దగ్గర 400 రకాల దేశీ వరి వంగడాలు ఉన్నాయి. ఆవిడ వాళ్ళ నాన్నగారి నుంచి అవి కాపాడుకుంటూ వస్తున్నారు. ఆవిడ్ని అడిగితే 2 విత్తనాలు మాత్రమే ఇచ్చారు, బాలాజీ ఒకటి, నారాయణ కాంబిని. ఎన్ని ఇచ్చారు? ఇచ్చారు. మనం ఒక 2 కేజీలు 5 కేజీలు అలా అడిగాము. అలా ఎవరు మీకు విత్తనం మీద శ్రద్ధ భక్తి ఉంటే దీన్ని పండించుకుని మీరు చేసుకోవాలి అన్నారు. అది ఫస్ట్ చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంకో మాట ఏమన్నారంటే, మీ ఆంధ్ర వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా, మీకెందుకు ఇది అంది. మీకు ఎక్కువ డబ్బులు కావాలి, మీకు ఆరాటం ఎక్కువ అంది. అందుకే అది అవునా కాదో చూసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ మా రాష్ట్రంలో లేవు అంది. మరి మీరు గొప్పవాళ్ళా, మేము గొప్పవాళ్ళమా? మమ్మల్ని వెనకబడిన రాష్ట్రం కింద అంటారు. మీరు కింద పడ్డారు, మేము వెనకబడితే పడ్డాక మీ శాంత కింద పడ్డారు అని. ఎందుకంటే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ రాష్ట్రంలో లేవు. కల్చర్ని వదులుకోలేదు వాళ్ళు, అగ్రికల్చర్ని వదులుకోలేదు, హైబ్రిడ్ని అంటించుకోలేదు వాళ్ళు. ఈవెన్ చూస్తుంటే మళ్ళీ నాకు సబర్మతి గారిలా గుర్తుకొచ్చారు. ఇలాగే ఉంటుంది ఆవిడ కూడా. దీన్ని మీరు వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఇంకా బాగా చేద్దాం. మీకు ఎక్కడ లేని విత్తనాలని సరే నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. ఈ విత్తనం అనేది బ్రహ్మ సృష్టి. పాలేకర్ గారు జ్ఞానాన్ని ఇచ్చారు, పాలేకర్ గారు విత్తనాన్ని ఇవ్వలేరు. విత్తనం మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా విత్తనాన్ని పట్టుకోండి. విత్తనం పట్టుకుంటే మన ఆరోగ్యాన్ని మనం పట్టుకున్నట్టే. మీరందరూ ఇదే పట్టుదలతో మీకు కృష్ణా జిల్లా పూర్వ జిల్లా ప్రకారం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బోలంత మంది రైతులు ఉన్నారు. 25,000 మందిని తయారు చేశాం స్వామి దయ వల్ల, కరుణ వల్ల. స్వామి దయ వల్లనే గత 3 సంవత్సరాలుగా మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో సబర్మతి గారిలాగా ఆ విత్తనాలు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి మనం ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆ సంకల్పం 10 ఏళ్ల క్రితం చేసుకుంటే కరెక్ట్గా 10 సంవత్సరాలకి అవకాశం మనకిచ్చాడు. మనం మన రైతులందరూ కలిసి శ్రీరామనవమి రోజున మొదటి కార్యక్రమం పాలేకర్ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో చేయటం జరిగింది 2012లో. మళ్ళీ 10 సంవత్సరాలకి అదే శ్రీరామనవమికి ఇది యాదృచ్ఛంగా జరిగింది. స్వామివారి పాదాల దగ్గర మన దేశీ వంగడాలతో నైవేద్యం మొదలైంది. మొన్న శ్రీరామనవమికి 3 సంవత్సరాల పూర్తి నిత్యం అవే ఆహారం ఆయన తీసుకుంటున్నారు. అంటే మంచి రోజులు మళ్ళీ వస్తున్నాయి అంటాకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి కదా. మనం గర్భగుళ్ళకి వెళ్ళలేం, ఎన్ని జన్మలు ఎత్తినా. మనం పండించిన గింజలు స్వామివారి దగ్గరికి వెళ్తున్నాయి కదా. ఎంత అదృష్టం చూడండి మనందరికీ. ఇక మనం అందరం ఒక సంకల్పం చేసుకుందాం. ఒకటి, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో రాబోయే రోజుల్లో 1,00,000 మంది ఈ భోజనం తినాలి. ఇలా పండించే రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని చిక్కుముడితో అది అధిగమించలేకపోతున్నాం. ఆ రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కానీ వస్తే అక్కడ విత్తన నిధిని పెట్టి తిన్న తర్వాత మొదటి ముద్దలోనే ఆ రుచి అర్థమవుద్ది అందరికీ. ఆ విత్తనాల పంపకం అక్కడి నుంచే చేయాలి, కొండమేంచే చేయాలి అనేది ఒక ఆలోచన. అలా చేస్తే ఎన్ని గ్రామాలకి ఇది విత్తనం స్ప్రెడ్ అవుద్దో అన్ని రోగాలు తగ్గిపోతాయి.
అందుకని విత్తనం అనేది చాలా అమూల్యమైంది. కుల్లాకర్ అనేది మీలో ఎంతమందికి పొలాలు అయితే ఉన్నాయో, ఎంతమంది అయితే కౌలు రైతులకు పొలాలు ఇచ్చేసారో వాళ్ళందరూ కుల్లాకర్ రైస్ని మీరు పండించమని చెప్పాలి. ఈ కుల్లాకర్ రైసు కన్సీవ్ అయిన అమ్మాయికి ఇస్తే ఇంటి దగ్గరే కాన్పు అవుతుంది. మనందరం అలాగే పుట్టాం కదా. కోతలు కోసి పిల్లలు తీయటం ఏంటండి? ఆవుకి తీయట్లేదు, కాకి తీయట్లేదు, కోడికి తీయట్లేదు, మనిషికి ఎందుకు తీస్తున్నారు? ఇది ఎలా డెవలప్మెంట్ ఏంటి? ఇది డెవలప్మెంట్ కింద ఎలా అంటారు చెప్పండి? ఇప్పుడు మీరు తినే సమాజం తినే, అంటే బహుశా మీరు ఎవరు తినరు నాకు తెలిసి, బీపీటీ సోనా మసూరి అనేది ఏ ఒక్కరోజు కూడా తినకూడని ఆహారం. అత్యంత ప్రమాదకరమైన బియ్యాల్లో ఈ రెండు. వీటిని బట్టే మనకి మోకాళ్ళ నొప్పులు, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం అరికట్టి దేశీ వరి మంగడాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే రెండో విషయం ఏంటంటే, ఇప్పటికి ఒక 15 పెళ్ళిళ్ళ వరకు చేసాం దగ్గరగా. ఇలాంటి భోజనాలతోనే పెళ్ళిళ్ళు చేయటం, రైతుల్ని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. నేరుగా రైతుల దగ్గర కొనుక్కోవాలి, వంట వాళ్ళని మేము పంపిస్తున్నాం. అప్పుడు దీనివల్ల బయట రకాలుగా క్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ధర తక్కువ అవుతుంది. ఇది మన పాలమూరులో పెళ్లి చేశాము, 9 లక్షలు కొటేషన్ ఇచ్చారు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళ తండ్రికి. ఈ రైతులతో ఈ గింజలన్నీ కొనిపించి వంట వాళ్ళని మేము తయారు చేసాం, ఇద్దరిని ఎసరబెట్టి ఎలా అన్న వండుకోవాలో వాళ్ళని పంపిస్తే 6.5 లక్షల్లో ఖర్చులు అయిపోయినాయి. ఆయనే వచ్చి లెక్కలు చెప్పాడు. ఎందుకంటే దళారులకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ డబ్బులు రైతులకి వెళ్ళటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీలో మీరందరూ కలిసి ఇలాంటి పెళ్ళిళ్ళు చేయండి. ఇలా కూడా ఒక గ్రూప్ పెట్టండి, దీంతో పాటు చేయండి. 1 ఎర్త్ 1 లైఫ్తోనే చేయండి. ఎందుకు చేయకూడదమ్మా? వంట వాళ్ళు నేను పంపిస్తా, మీరేం బరువులు ఎత్తొద్దు, దింపొద్దు. మనుషులు ఉన్నారు, రైతులు ఉన్నారు ఇవ్వటానికి. మీరు చేయాల్సింది ఏంటంటే పెళ్లి వాళ్ళ మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి ఇలా చేయండి చాలు. ఒక ప్లాస్టిక్ గ్లాస్ వాడకుండా, ఒక ఫ్లెక్స్ బ్యానర్ వాడకుండా పెళ్ళిళ్ళు జరగాలి. ఈ భూమండలం చెత్తకుండి కాదు. ఒక్కరోజు శుభకార్యం జరిగితే గ్రామాల్లో మనకు అర్థమైపోతుంది ఇది ఇంట్లో పెళ్లి జరిగిందని. ఎందుకంటే ఇంటి ముందు అంత చెత్త ఉంటుంది. ఈ చెత్త ఎప్పుడు మాయం కావాలి? అందుకనే మీరు ఇలాంటి పెళ్ళిళ్ళు చేయండి. బోల్డ్ పెళ్ళిళ్ళు చేసాం, మట్టి గ్లాసులతోనే పానీయాలు ఇచ్చాం. ఆ గ్లాస్ కూడా ఎంత బాగుంటుందంటే ఇంటికి పట్టుకెళ్ళిపోయారంతా, పట్టుకెళ్ళిపోమని చెప్తున్నాం. పెళ్ళంటే చేతి వృత్తిలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, కుమ్మరికి, కమ్మరికి, చాకలికి, కంసాలకి అన్నిటికీ డబ్బులు ఇవ్వటం కదా పెళ్ళన్నా పండగన్నా. కానీ మనం క్యాటరర్స్కి డబ్బులు ఇస్తున్నాం, ఒక్కరికి వెళ్తున్నాయి డబ్బులన్నీ. పోనీ వాళ్ళు ఏమన్నా పవిత్రంగా చేస్తారా? చేయరు. గోమయంతో జల్లి ఇత్తడి గిన్నెలో అన్నం వండి గోవిందనామాలు చెప్తా పెళ్ళిళ్ళు చేస్తున్నాం. అంతా కూడా వడ్లు తోరణాలు అరిటాకులతోనే, ఎక్కడ ప్లాస్టిక్ ఇసుమంతైనా లేకుండా. ఇది ఒకప్పుడు జరిగిన పెళ్ళిళ్ళు 100 ఏళ్ల క్రితం. మరి ఇంతమందిని ఈవిడ కూడగట్టింది కదా, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేయలేం? మరి ఎవరో ఒకరు పూనుకోవాలి. ఎవరు ఏమనుకుంటారో, పెళ్లి కొడుకోళ్ళు ఏమనుకుంటారో ఈ భోజనాలతో అని మన బుర్రలో ఉంటుంది ఆలోచన. నిజానికి ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే ధర్మం వైపు మీరున్నారు. తప్పు చేయట్లేదు కాబట్టి స్వామి అక్కడికి వస్తాడు. మేము ఇలా కిందటి సంవత్సరం మేలోనే చేశాము, 3500 మందికి చేశాం తిరుపతిలో. తిరుమలలో నైవేద్యం తిని ఆయన మాతో చేయించుకున్నాడు. ఆయన పేరు పరదామణి. స్వామివారికి తెరలు ఇస్తాడు ఆయన. 33 ఏళ్ళ నుంచి ఆయనే ఇస్తాడు తెరలు. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి భార్యాభర్తలు ఇస్తున్నారు. 25-30 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసి వస్తారు తెరలు. స్వామివారికి నైవేద్యం పెడితే తెరలు వేస్తారు కదా, పరదాలు అవి. ఆయన కూతురు పెళ్లి అలా చేయించుకున్నాడు. ఆ రోజు చాలామంది వచ్చేసారు. మాకు 50 మంది వాలంటీర్స్ వస్తామన్న వాళ్ళు కొన్ని కారణాల వల్ల లేటుగా వచ్చారు, 2 గంటలు లేటుగా వచ్చారు. మరి వడ్డించడానికి మనుషులు లేరు.
మరి స్వామి అక్కడికి వచ్చాడు, ఎవరెవరు ముక్కు మొహం లేని వాళ్ళు, తెలియని వాళ్ళందరూ వచ్చి నిలబడిపోయారు. నేనేమంటానంటే సంకల్ప బలం మీరు ఉన్నప్పుడు స్వామి చూసుకుంటాడు. ఇలా చేస్తే ఏమవుద్ది అని అనుకోవద్దు, మీరు మొదలు పెట్టండి, నేను వచ్చి నిలబడతా. ఇలా చేయాలి. మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఎస్టీవీ ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఏ ప్రోగ్రామ్స్ చేయడైనా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, కాదరవల్లి గారి గురించి ఆయన ప్రోగ్రామ్ చేస్తారు. ఆయనది ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని ఛానల్ పెట్టుకున్నారు. బ్యాక్ టు రూట్స్ ఆయన ఛానల్ పేరు. చాలా పవిత్రంగా కార్యక్రమాలు చేస్తారు. ఈ మీరు చేసే ప్రతిదీ శుభకార్యమైన, పెళ్ళైనా సరే, ఇది అందరికీ తెలియాలి. ఏం పోగొట్టుకున్నామో అర్థమైంది, ఇప్పుడు నిలబెట్టుకోవటానికి మన సమయం ఇవ్వాలి. ఇది జరగాలి. తర్వాత అమ్మగారు మాట్లాడుతున్నారు ఇందాకడ, తేనె ఉదయం పూట లెగంగానే ఎంతమంది స్వీకరిస్తున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. తేనె ఇది రేపు నుంచి మీరందరూ మానేయాలి. నిజంగా చెప్తున్నానమ్మా, మీరు నవ్వుకోవద్దు. ఈ భూమి మీద మీకు వర్షాలు కావాలా, తేనె కావాలా భవిష్యత్తులో? మరి తేనెటీగ పాత్ర చాలా అమూల్యమైంది. మన ఆహార భద్రత దానివల్లనే 3 వంతులు అది సమకూరిస్తేనే మనం తింటున్నాం. అది ఒక వెన్నుముక మనకి. పాలినేషన్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దానికోసమే తయారు చేసుకుంది, మిమ్మల్ని తింటాక కాదు. అది మనకి చాలా ఉన్నాయి తినటానికి. ఇలా మీరు ప్రకృతి ప్రేమికులు, మీరంతా ప్రకృతిని మీరు దైవంగా కొలుస్తున్నారు. ఇది మీకు తెలియక చేశారు. ఇక మీదట తేనె తీసుకోమకండి, బెల్లం నీళ్ళు కలుపుకుని తాగండి, నిమ్మకాయలు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తే కూడా అదే అనుకోండి. కాకపోతే ఏంటంటే ఊళ్ళో ఎక్కడన్నా చెట్లకు పుట్టలు ఉంటే వాటిని పొగ పెట్టేస్తారు. ఎందుకంటే మీరు తాగుతున్నారంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు దాన్ని పాడు చేస్తారు. నా పొలంలో నాది మాగాణిని మెట్ట చేసి 5 దొంతర్ల పంట పెట్టాను. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయ్యా మీరు కూడా రావాలి ఏమైనా ఉంటే, మురళీకృష్ణ గారు, కిరణ్ గారు. ఒక్క పావు ఎకరాన్ని ఎత్తులేపి చెరువు తవ్వుకుని 5 దొంతర్ల పడ్డ పాలెక్క పెట్టాను. దీంట్లో 3 తేనెటీగలు కట్టుకున్నాయి సంవత్సరంన్నర కాలంలో. ఎంత పెద్దగా ఏంటంటే ఎదురు చెట్లలో కట్టుకున్నాయి. మరి వరి చేలు ఉండగా మనకి మాగాణుల్లో ఒక పక్షి వాలతానికి లేదు, ఒక కీటకం కట్టుకుంటానికి లేదు. మరి ఇవాళ సంవత్సరంన్నర క్రితం పెట్టిన దాంట్లో నాకు ఒక ఎకరాన్ని లెక్కగట్టి చూసుకుంటే 4,60,000 రూపాయలు వచ్చింది. వరిలో ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం? వ్యవసాయం అంటే వరి కాదు. వ్యవసాయం అంటే బహువార్షిక పంటలతో పండించుకున్నది వ్యవసాయం. మన ప్లేట్లో వరి ఒకటే లేదు, వరితో పాటు ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, పప్పు ఉంది, పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మీరు పండించుకోవాలి. సూర్యుడు దయ మనకుంది ప్రతిరోజు. కానీ వరే పండించుకుంటానంటే భూతాపం పెరుగుతుంది. వరిని పండించి భూమిని ఖాళీగా పెడుతున్నారు. 4 నెలలు అక్కడ ఏ పంట ఉండదు. పక్షులు ఏమైపోయినాయి, కీటకాలు ఏమైపోయినాయి. మళ్ళీ అవన్నీ ఉంటేనే భూతాపం తగ్గుద్ది. వరి మన అవసరానికి మాత్రమే పండించుకోవాలి, కానీ అమ్మటానికి చేయొద్దు. ఇది మీరందరూ వస్తే అందరికీ నేను ఆ భోజనం పెడతా, ఆ పొలాన్ని చూపిస్తా. ఏం కోల్పోయామో మీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. భూమిలో వచ్చే పంటలు పసుపు, అల్లము, కంద, చామగడ్డ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వస్తున్నాయి. భూమి పైన వచ్చేవి ఆకుకూరలు, తీగజాతులు, ఇంకా పైన వచ్చేవి బొప్పాయి, ఇంకా ఇతర పంటలు, పళ్ళ రకాలు 9 రకాలు. ఇవన్నీ 400 గజాల స్థలంలో వస్తాయి. ఎన్ని మొక్కలు వస్తాయి? 81 చెట్లు వస్తాయి. 400 గజాలంటే ఇంచుమించుగా దీనికి 2 ఉంటుంది. 81 చెట్లు, చెట్టుకి పోటీ ఉండదు, తెగుళ్ళు ఉండవు. ఇలా ఇంటికి కావాల్సిన ప్రతిదీ తీసుకుంటాం, ఉప్పు తప్ప, వరి తప్ప. ఈ 2 తప్ప అన్ని ఇంట్లోనే మనం తింటాం. అక్కడ 20 మంది ఉంటారు నాకు ఆవుల దగ్గర పనిచేసే వాళ్ళు, విజిటర్స్. ప్రతిరోజు 20 మంది భోజనం చేస్తాం. బజార్ నుంచి ఏ కూరగాయ రాదు.
అన్నీ చెప్తానమ్మా, ఇది సమయం కాదు, చాలామంది మాట్లాడాలి. లీలా గారికి నేను ఇది విన్నవించుకుంటున్నాను, ఒక ప్రోగ్రాం పెట్టండి నవంబర్ డిసెంబర్లో హార్వెస్టింగ్ ముందు. అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షాలు తగ్గుతాయి. దీపావళి తర్వాత కార్తీక మాసంలో రండి, మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తాను, ఆవు పెరుగుతో సహా. అక్కడ ఏదైతే చూశారో మీరు మీ పొలాల్లో దాన్ని మీరు ప్రారంభించాలి. నేను కోరుకున్నది అది. మాగాణల్ని చిన్న చెరువు తవ్వి మెట్ట చేసుకుని ఇదంతా మీరు చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన లీలా గారికి, వాళ్ళ మిత్రులకి, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీకు మీ జిల్లాలో రైతులు వాళ్ళ దగ్గర పండించని ఏమైనా కూరగాయలు లేకపోతే బియ్యము, పప్పులు ఏది కావాలన్నా మీకు వాళ్ళ నెంబర్లు నేరుగా ఇచ్చేస్తారు, రైతుల నెంబర్లు. కానీ ఈవినింగ్ 4 to 6 మధ్యలో ఫోన్ చేయాలి. ఇది భాగ్యనగరంలో ఉంది. 6309111427. మీ జిల్లాలో ఏం పండిస్తున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కోండి. అలా చేయటం కూడా బాగుంటుంది. అలాగే కుల్లాకర్ రైస్ని మీరు మీ ఇళ్లలో ఎవరైనా గర్భిణీలు కొంటే గిఫ్ట్గా ఇవ్వండి. 3 కేజీలు పిల్లలు పుడతారు, 18 రోజుల్లో మెడ నుంచో పెడతారు, తల నిండా జుట్టు ఉంటుంది, ఏడవరు, ఏకసంతాగ్రహులు అవుతారు, చేయి జాపంగానే ఎవరి దగ్గరికి వస్తారు, భయం తెలియదు వీళ్ళకి. ఇలాంటి పిల్లలు మనం రేపు అందించాలి. కాబట్టి కుల్లాకర్ రైస్, కుల్లాకర్ 120 రోజుల పంట కాలం. దాంతోపాటు మన దేశవాళీ ఆవు నెయ్య 1 కేజీ నెయ్య మీరు మీకు తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఉండి, ఈ భూమండలంలో ఇంతకన్నా గొప్ప వస్తువు లేనే లేదు. ఇలా నేను ఒక ఊరిలో 18 నెలల నుంచి ఇస్తున్నాను. అన్ని సాధారణ కాన్పులే. నేను వికారాబాద్లో నాకు పొలం ఉంది, అక్కడ నాగసముద్రం గ్రామంలో ప్రతి నెల 15 మందికి ఇస్తున్నాను 18 నెలలుగా. అన్ని కేసులు నార్మల్ డెలివరీ, 3 కేజీలు మినిమం, హైయెస్ట్ 3 కేజీల 750 గ్రాములు. అందరూ రూపాలు తేజస్సుగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటారు, కళ్ళు కాంతివంతంగా ఉంటాయి. ఇలాంటి పిల్లలు రేపు ధర్మానికి ఉపయోగపడతారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. 630911 6309111427. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాట్లాడతారు వాళ్ళు. ధన్యవాదం.